నమస్కారం. సొగస్చూడు తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేందర్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తారు? పట్టు ఫ్యాన్సీలోని వెరైటీస్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి బ్రైడల్ వేర్ లో కాంచీపురం పట్టులో బ్రైడల్ వేర్ లో వెరైటీ అండి. చాలా చక్కగా మనం మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనం కల్నేతతో సారీ డిజైన్ చేయించిన కంచి పట్టు కాంచీపురం పట్టు అండి. ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ ఇది పింక్ అండ్ ఆరెంజ్. అవునండి. పళ్ళు అంతా కూడా మనం 1.5 మీటర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాం. అవును, పెద్ద పళ్ళు తీసుకుంటేనే 1.5 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా డిజైనర్ గా మనం ఒక డిఫరెంట్ గా మనం పళ్ళు అనేది మనం వెరైటీగా మనం తీసుకున్నామండి. అంటే రెగ్యులర్ గా కాకుండా ఒక డిఫరెంట్ గా మనం పళ్ళు అనేది మనం కాన్సెప్ట్ అనేది మనం హైలైట్ చేసాము. హైలైట్ చేస్తూ సైడ్ వచ్చేకాడికంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. రెండు వైపులు కూడా శారీ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి. అంటే 2 కలర్ కాంబినేషన్స్తో మనం శారీ అంతా కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాము. చక్కగా మనం మంచి గోల్డ్ కలర్ అండి. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ హైలైట్ అయ్యే విధంగా మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేసుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ అంతా కూడా కట్ వర్క్ లాగా తీసుకున్నాం. కట్ వర్క్ లాగా తీసుకుంటూ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ హైలైట్ అయ్యే విధంగా మనం ఈ ఫ్లవర్స్ అంతా కూడా మనం చాలా అందంగా మనం బంచెస్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఈ విధంగా పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఇంతే దగ్గరగా మనం ఈ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా పైన ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనకి ఉంటుంది. కట్ వర్క్ తోనే మనం అందంగా క్రియేట్ చేస్తూ మళ్ళీ కూడా మనం సోబర్ గా మనం ఒక కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. అంటే బోర్డర్ లో కూడా డబుల్ బోర్డర్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తాం. మనం పైన చూసినట్లుగానే సేమ్ కింద వైపు కూడా మనం అదే విధంగా కట్ వర్క్ తో మనం బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బాగుంటుందండి. ప్యూర్ కాంచీపురం పట్టు, లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా మన సొంత మొగ్గాల మీద తయారైన కాంచీపురం పట్టు అండి. ఇవన్నీ కూడా మావే అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అవి ఓన్ వీవింగ్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ కల్నేత పింక్ అండ్ ఆరెంజ్ ఉంటుంది. వన్ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది సారీలో వచ్చిన బోర్డర్స్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 19,800 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 19,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. బ్రైడల్ కలెక్షన్స్ లో మనకి ఇది డిజైనర్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి కంచిపట్లో సాఫ్ట్ సిల్క్ అండి. బాగుంటుందండి. మా పింక్ టమాటా పింక్ కలర్ తీసుకున్నాం. టమాటా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా చక్కగా మనం మంచి అందంగా ప్యారెట్ గ్రీన్ హైలైట్ చేసుకున్నాం అండి. ప్యారెట్ గ్రీన్ పళ్ళు తీసుకుంటూనే మ్యాంగోస్ అంతా కూడా చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఒక మ్యాంగోస్ తీసుకున్నాం. మ్యాంగోస్ లోపలంతా కూడా మళ్ళీ మనం ఒక ట్రీ డిజైన్స్ లాగా చక్కగా మనం హైలైట్ చేస్తూ మ్యాంగో బూటీస్ అనేది మనం పళ్ళులో తీసుకున్నాం. మళ్ళీ చూసినట్లయితే ఒక ట్రీ డిజైన్స్ లాగా మనం ఒక బొకే స్టైల్లో మనం మిడిల్ పార్ట్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం మిడిల్ పార్ట్ అనేది జరీ టచ్ చేయకుండా ఓన్లీ ఒక థ్రెడ్ వీవింగ్ తోనే మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. శారీ టమాటా పింక్ ఉంది కాబట్టి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం చక్కగా ఒక చెక్స్ లాగా మనం అందంగా మనం తీసుకున్నాం అనమాట. తీసుకుంటూ పైన వచ్చేకాడికి అంతా కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. జరీ కడ్డీ బోర్డర్ 1.5 ఇంచ్. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం జరీ బుట్టీస్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాము. కడ్డీ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా డిజైన్ ఇక్కడ వచ్చేకాడి పైన ఉన్నట్టుగానే 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ తో పాటు మనం ఒక మ్యాంగోస్ మనం పళ్ళులో ఉన్న మ్యాంగోస్ అంతా కూడా మనం ఇక్కడ చక్కగా మనం హైలైట్ చేస్తాం. బోర్డర్ లో అంతా కూడా మనం అందంగా మనం గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో ఇచ్చారు. ఇలాంటి వెరైటీస్ మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. లైట్ వెయిట్ కాంచీపురం కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ షాప్స్ లో. అంటే మనం షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతాం. షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర ప్లస్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉందండి 2 షోరూమ్స్ లో కూడా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ గ్రీన్ కలర్ అండ్ కాంబినేషన్ అది చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా మనం 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ తో మన హ్యాండ్స్ కి తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 6,900 పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. లైట్ వెయిట్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి లైట్ వెయిట్ పట్లో డిజైనర్ సారీ అండి. బాగుంటుందండి. చక్కగా మనం గోల్డెన్ ఎల్లో కాంబినేషన్స్ కి మనం పళ్ళు అంతా కూడా ఒక పింక్ కలర్ తో మనం పళ్ళు అనేది హైలైట్ చేసాము. మంచి పింక్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం జరీతో మనం ఒక వేవ్స్ లాగా చక్కగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ 2 సైడ్స్ కూడా మనం ఒక లోటస్ ఫ్లవర్స్ తో మనం జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా చాలా బాగుంటుందండి. గోల్డెన్ ఎల్లో పైన అంతా కూడా ఒక చిన్న చిన్న బూటీస్ తో మనం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ గా మనం బ్రైడల్ లో లైట్ వెయిట్ లో బ్రైడల్ స్టైల్ అనమాట. మొత్తం డిజైన్ ఉంటుందండి. చాలా డిజైనర్ గా కూడా ఉంటుంది. గోల్డ్ ఎల్లో పైన అంతా కూడా మనం చక్కగా మనం ఒక లీఫ్ అనేది మనం అందంగా మనం చాలా దగ్గరగా మనం అందంగా జరీతో క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ పైన వచ్చేకాడికి పింక్ కలర్ తో కడ్డీ బోర్డర్ ఇచ్చాం. అదే విధంగా ఒక గ్రీన్ కలర్ అండి, ఒక కల్నేత గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ మళ్ళీ దాంతో కూడా ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది కూడా మనం బోర్డర్ లో అందంగా మనం షోల్డర్ బోర్డర్ లో క్రియేట్ చేసుకున్నాం. మిడిల్ లో అంతా కూడా మనకి బ్రైడల్ స్టైల్లో మనకి లీఫ్ డిజైన్స్ అనేది చాలా దగ్గరగా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక స్కర్ట్ స్టైల్ తీసుకుందామండి. బాగుంటుంది. చక్కగా మనం ఒక స్కర్ట్ స్టైల్ తీసుకుంటూ ఇక్కడ పైన చూసినట్లుగానే కల్నేత గ్రీన్ కలర్ లో కూడా మనం లోటస్
లోటస్ ఫ్లవర్స్ హైలైట్ చేసాం. మళ్ళీ పింక్ కలర్ ని ఒక లెంతీగా తీసుకున్నాం అనమాట. Okay. పింక్ కలర్ ని లెంతీగా తీసుకుని ఒక లీఫ్ అనేది మనం చక్కగా మనం జరీతో సారీలో ఉన్న స్టైలిష్ చిన్న గా మనం బుటీసే ఇచ్చారు. అవునండి మిడిల్ పార్ట్ లో మనం చిన్న బుటీస్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి బార్డర్ లో కొంచెం లెంతీగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. తీసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ కల్నేత లోటస్ ఫ్లవర్స్ అండ్ కడ్డీ బార్డర్ కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇలాంటి లైట్ వెయిట్ బ్రైడల్ లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుక్కట్పల్లి విఘ్నేశ్వరలో 2 షాప్స్ లో కూడా బ్రైడల్ వేర్ లో లైట్ వెయిట్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఇలా మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి. బాగుంటుంది సారీ, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నామండి. ఓన్లీ 11,500 కి మనం ఈ సారీ ఇస్తున్నాం. టోటల్ డిజైన్ వచ్చింది డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 11,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. కాంచీపురం పట్టులోనే మనకి ఒక డిఫరెంట్ సెల్ఫ్ వీవింగ్ సారీ, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సారీ వచ్చేకాడికి కల్నేత రాయల్ బ్లూ అండ్ మనకి రామా గ్రీన్ కాంబినేషన్స్ తో మనం డిజైన్ చేయించిన సారీ. దీనికి పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక చక్కగా మనం ఒక గ్రీన్ అండి, అంటే కూడా మనకి ఒక ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ కల్నేతతో మనం పళ్ళు తీసుకున్నాం. దీని అంతా కూడా చక్కగా మనం జరీతో చాలా అందంగా మనం ఒక బుటీ స్టైల్లో మన పళ్ళు అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక సెల్ఫ్ వీవింగ్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. మొత్తం రాయల్ బ్లూ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం ఒక చిన్న చిన్న బుటీస్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా చాలా దగ్గరగా మనం ఆ సెల్ఫ్ వీవింగ్ అనేది అందంగా క్రియేట్ చేసుకున్నాం. కలనేత ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అంటే పళ్ళులో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం అదే గ్రీన్ కాంబినేషన్స్, ఒక కలనేత గ్రీన్ కాంబినేషన్స్, ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ సేమ్ మన కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి. ఓకే, పైన ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కింద వైపు కూడా మనం చక్కగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం అందంగా మంచి కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుంది శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉందండి. అంటే పెట్టడానికి మనకి 3,000-3,500 లో కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అనమాట. పట్టు ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, డిఫరెంట్ కాంబినేషన్స్ తో కూడా మనకి శారీస్ అనేది వీటిలో అవైలబుల్ ఉన్నాయి 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి కూడా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం డిజైనర్ గా బ్లౌజ్ తీసుకున్నాం. బ్లౌజ్ తీసుకుంటే ఒక చిన్న చిన్న బుటీస్ తో మనం అందంగా మనం సారీ మిడిల్ లో ఉన్నటువంటి డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ లో ఇచ్చారు. అది కూడా ఏంటంటే కాంట్రాస్ట్ గా సీ గ్రీన్ తో మనం హైలైట్ చేస్తూ బుటీస్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనకి ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనకి వస్తుందండి, సేమ్ బోర్డర్. ఓకే, టోటల్ గా సారీ 2 కలర్స్ వేరియేషన్ తో ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3,290 రూపీస్ పడుతుందండి. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. 3,290 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ లో మనకి సింపుల్ గా వర్క్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇలాంటి సారీస్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, కుప్పటం పట్టు అన్నమాట. ఇవి కూడా మన సొంత మగ్గం మీద తయారైన సారీస్ అండి. కుప్పటం పట్టు 2 కలర్స్ బ్రైట్ అండి. వీటిలో మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అనేది చాలా అందమైన కాంబినేషన్స్ అనేది మనం తీసుకుంటున్నాము. ఇది వచ్చేకాడి శారీ అంతా కూడా చక్కగా మనం మంచి లెమనెల్లో ఇచ్చామండి. లెమనెల్లోకి పళ్ళు అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం చక్కగా పింక్ కలర్ తీసుకున్నాము. పింక్ కలర్ తీసుకుంటూ ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం జరీతో మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక బాల్స్ లాగా మనం అందంగా జరీతో హైలైట్ చేసాం. బాల్స్ లాగా హైలైట్ చేస్తూ మళ్ళీ ఒక గ్రీన్ కలర్ తో కూడా ఒక మీనా వర్క్ అనేది రెండు వైపులు కూడా మనం అందంగా చక్కగా బాల్స్ మిడిల్ లో మనం అందంగా క్రియేట్ చేసామండి. శారీ అంతా కూడా మనకి లెమనెల్లో ఉంటుంది. లెమనెల్లో పైన అంతా కూడా మనం చక్కగా మనం పింక్ కలర్ పళ్ళు ఉంది కాబట్టి ఇక్కడ కుప్పటం అంతా పైన బోర్డర్స్ వచ్చేకాడికి పింక్ కలర్ బోర్డర్ అనేది మనం చాలా లెంతీగా మనం హైలైట్ చేసాం. లెంతీగా పింక్ కలర్ హైలైట్ చేస్తూ మిడిల్ లో ఒక చిన్న కడ్డీ బోర్డర్ తో మనం అందంగా మనం సూపర్ గా మనం తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చాం, ఎందుకంటే కింద వైపు అనేది మనకి ఆఫ్ అంతా కూడా మనం చాలా డిజైనర్ గా మనం వీవింగ్ అనేది మనం హైలైట్ చేసాం అనమాట. అవునండి, కింద వైపు పైన చూసినట్లుగానే సేమ్ కింద వైపు కూడా మనం పింక్ కలర్ తో హైలైట్ చేస్తూ ఒక కడ్డీ బోర్డర్ అనేది మనం జరీ కడ్డీ బోర్డర్ అనేది తీసుకుంటూ ఒక డిఫరెంట్ వీవింగ్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. వీణల డిజైన్ ఇచ్చారండి. ఒకటేమో టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చే విధంగా పింక్ అండ్ పర్పుల్ కలర్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో సేమ్ డిజైన్ ని మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా స్కట్ బోర్డర్ మోడల్ లో తీసుకున్నారు. చాలా అందంగా ఇచ్చారు డిజైన్ మాత్రం. పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఒకటి పట్టు థ్రెడ్, ఒకటి వచ్చి జరీ థ్రెడ్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఓకే, శారీ వచ్చేకాడి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ కుప్పటం పట్టు అనమాట. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్. అవునండి, వీటిలో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క అందమైన డిజైన్స్, అందమైన కాంబినేషన్స్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కూడా. బ్లౌజ్ వచ్చేకాడికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కలర్ తీసుకున్నాం. పళ్ళు కలర్ రెండు వైపులు కూడా మనం చక్కగా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. ఓకే, శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బ్రైట్ గా ఇచ్చారు. డిజైన్ కూడా ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా డిఫరెంట్
డిఫరెంట్ డిజైన్స్ డిజైన్. ఈ సారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మన దగ్గర చాలా రీజనబుల్ అండి, ఎందుకంటే మన సొంత మొగ్గాల మీద తయారైన శారీ కాబట్టి 5,850 రూపాయలకి మనం ప్యూర్ కుప్పటం పట్టిస్తున్నాం. ఓకే, 5,850 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇకత్ పట్టు, డబల్ నేత్ ఇకత్ పట్టులో ఒక డిఫరెంట్ డిజైనర్ శారీ అండి. డబల్ నేత్ ఇకత్ అండి. మనం చక్కగా మనం మంచి ఆరెంజ్ కలర్ కి మనం పింక్ కలర్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. అంటే ఆరెంజ్ కి మనం పింక్ కలర్ అన్నమాట కాంబినేషన్. ఇంకా మనకి శారీ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ తో మనం పళ్ళు అంతా కూడా ఒక టెంపుల్స్ స్టైల్లో మనం టిష్యూలో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా చాలా హైలైట్ చేసామండి. శారీ అంతా కూడా ఒక డిజైనర్ గా మనం శారీ మొత్తం కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి పింక్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తో ఒక డిఫరెంట్ ఇకత్ డిజైన్స్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ బోర్డర్లు చూసినట్లయితే చాలా లెంతీగా మనం రెండు వైపులు కూడా చాలా లెంతీగా బోర్డర్స్ అనేది హైలైట్ చేసాం. పైన వచ్చేగాడికి ఒక డిఫరెంట్ గా మనం మంచి ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ మళ్ళీ ఒక టిష్యూ బోర్డర్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చామండి. మళ్ళీ వచ్చేగాడికి డిఫరెంట్ గా జరీతో ఒక డిజైనర్ బోర్డర్ అనేది పళ్ళు కలర్ తో ఇచ్చారన్నమాట. బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా ఒక డిజైనర్ గా మనం షోల్డర్ బోర్డర్ అంతా కూడా చాలా లెంతీగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అదే విధంగా మనం కింద వైపు కూడా మనం అంతే అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. అంటే శారీ ఎలా ఉంటుందంటే కట్టుకున్నప్పుడు పైన హెవీ బోర్డర్ ఉంటుంది, కింద వైపు కూడా చాలా చక్కగా మనకి డిజైనర్ బోర్డర్ లాగా మనం చాలా అందంగా మనం తీసుకున్న శారీ అన్నమాట. ఇకత్ పట్టులో రెండు వైపులో మనకి డిజైనర్ బోర్డర్ అండ్ టిష్యూ అండ్ డిజైనర్ బోర్డర్ ఇట్లా 3 స్టైల్లో మనం బోర్డర్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. శారీ వచ్చేకాడికి ఇకత్ పట్టు, డబల్ నేత్ ఇకత్ పట్టు ఉంటుందండి. డబల్ నేతలు అన్నమాట ఇవన్నీ కూడా. రేట్స్ కూడా మన దగ్గర ఇకత్ పట్టులో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుందండి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే సారీ మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి మనం చక్కగా పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. అంటే మనకి బోర్డర్ అండ్ పళ్ళు కూడా మనం పింక్ కలరే ఉంది కాబట్టి చక్కగా మనం అదే కలర్ తీసుకుంటాం. బోర్డర్ అయితే చూడండి హ్యాండ్స్ కి మొత్తం ఫుల్ హ్యాండ్స్ కవర్ అయ్యే విధంగా మనం చాలా అందంగా మనం బోర్డర్స్ అనేది కూడా మనం బ్లౌజ్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఓకే, మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. ఇకత్ పట్టు డబల్ నేత్ ఇకత్లో డిజైనర్ శారీ. రేట్స్ కూడా చాలా రీజనబుల్ అండి. మనం ఇంత హెవీ శారీ చూస్తున్నాం, ఓన్లీ మన దగ్గర వచ్చి 9,800 రూపీసే పడుతుంది అనమాట శారీ. ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డబల్ నేత్ లో ఇకత్ పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి అవంతికా కోటలో వెరైటీ అండి. బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా మనం అవంతికా కోటని డిఫరెంట్ గా మనం చేయించాము. చక్కగా మనకి పైన వచ్చేకాడికి మజింతా కాంబినేషన్స్ మనం ఒక బోర్డర్ అనేది మనం పైన షోల్డర్ బోర్డర్ తీసుకున్నాం. షోల్డర్ బోర్డర్ తీసుకుంటే ఒక చిన్న కడ్డీ బోర్డర్, జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. మళ్ళీ వచ్చేకాడికి దట్ బ్లాక్ కలర్, చక్కగా మనకి బ్లాక్ కలర్ పైన బేస్ పైన అంతా కూడా ఒక కాంతా వర్క్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. అది కూడా ఏంటంటే ఒక బాగా చూసినట్లయితే ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా మనం ఒక క్రేపర్ డిజైన్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక సపోటా కలర్ తీసుకున్నాం. సపోటా కలర్ పైన అంతా కూడా మనం ఆ బ్లాక్ కలర్ థ్రెడ్ అండ్ మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్స్, ఆ లోటస్ ఫ్లవర్స్ అవుట్ లైన్ అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ కూడా సేమ్ వస్తుందండి. బ్లాక్ కలర్ పైన అంతా కూడా మళ్ళీ మనం కాంతా వర్క్, మళ్ళీ వచ్చేకాడికి లోటస్ ఫ్లవర్స్, అదే విధంగా మళ్ళీ బ్లాక్ కలర్, ఇట్లా మనం 3-4 స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పైన ఉన్నట్టుగానే మనకి మజింతా కాంబినేషన్ అండ్ కడ్డీ బోర్డర్ తో సహా అవంతికా సిల్క్ ని ఒక డిఫరెంట్ అవంతి కోటాని మనం డిఫరెంట్ గా మనం డిజైనర్ గా మనం చేయించామండి. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటుందండి. 2 షాప్స్ లో కూడా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. అంటే కలర్స్ అంటే మనకి బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ అవునండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం అవునండి చాలా సూపర్ గా మనం అందంగా మనం ఒక కడ్డీ బోర్డర్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఒక లైన్స్ వైజ్ గా మనం ఒక డిఫరెంట్ గా ప్యాటర్న్ స్టైల్లో మనం బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేసాం. రెండు వైపులు కూడా సేమ్ బోర్డర్స్ అనేది మనం తీసుకున్నాం. మజంతా కాంబినేషన్ అండ్ కడ్డీ బోర్డర్ తో బ్లౌజ్ తీసుకున్నాం. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1,230 రూపీస్ గా మనకి శారీ వస్తుంది. 1,230 రూపీస్ కి ఈ డిజైనర్ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్, అందమైన సారీస్ చాలా ఉన్నాయండి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్స్ తో మనం శారీ తీసుకున్నాము. మెటీరియల్ వచ్చేకాడి చక్కగా మనకి లైట్ వెయిట్ ఇది పేపర్ సిల్క్ అన్నమాట, ప్యూర్ మెటీరియల్. ఈ పేపర్ సిల్క్ పైన అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. అంటే ఒక బొటిక్ స్టైల్లో మనం చాలా హైలైట్ చేస్తూ ఒక క్రీపర్ అనేది మనం థ్రెడ్ వర్క్ తో చక్కగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తోనే మనం క్రీపర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఇస్తూనే ఒక ఫ్లవర్స్ అంతా కూడా మనం మంచిగా చక్కగా మనం గ్రీన్ కలర్ తో మనం అందంగా మనం హైలైట్ చేసామండి. మళ్ళీ ప్యారెట్స్ వచ్చేకాడికి అంతా కూడా చక్కగా ఒక
ఒక స్కై బ్లూ అండ్ జరీతో మనం ఆ ప్యారెట్స్ అనేది కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ బటర్ఫ్లైస్ కూడా ఇచ్చారు. అవునండి, అక్కడక్కడ కూడా ఒక బటర్ఫ్లైస్ కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా అండి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనం ఈ పేపర్ సిల్క్ పైన అంతా కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం జరీ కడ్డీ బార్డర్ లో కూడా ఒక రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక వీవింగ్ అనేది మనం అందంగా మనం ఒక షేడ్ లాగా మనం అందంగా మనం వీవింగ్ తో క్రియేట్ చేసాము. క్రియేట్ చేస్తూ కింద వైపు వచ్చే బోర్డర్ కొంచెం లెంతీగా మనం చక్కగా మనం హైలైట్ చేసాం. డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే చాలా అందంగా మనం చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ తీసుకుంటూ కడ్డీ బోర్డర్లో కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఒక వీవింగ్ బోర్డర్ అండి. చూడడానికి మనకి ప్రింట్ లాగా ఉంటుంది కానీ ప్రింట్ కాదండి, ఒక వీవింగ్ తో మనం అందంగా మనం యాంటిక్ జరీతో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మెటీరియల్ వచ్చేకాడికి పేపర్ సిల్క్ అండి, బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడికి మనం చక్కగా పింక్ కలర్ తీసుకున్నాం. పింక్ కలర్ తీసుకుంటూ వన్ సైడ్ మాత్రం పెద్ద బోర్డర్ అనేది మనం వీవింగ్ టర్నింగ్ బోర్డర్స్ తో మనం చక్కగా హైలైట్ చేస్తూ హ్యాండ్స్ కి ఇచ్చాము. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా. వీటిలో కలర్ చాయిస్ కూడా ఉంటుందండి. చాలా చక్కటి చాలా అందమైన కాంబినేషన్స్ తో వీటిలో కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉందండి. ఇప్పుడైతే మనం షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతామండి. షాప్కి వచ్చినట్లయితే ఇలాంటి పేపర్ సిల్క్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర ఆల్ వెరైటీస్ ఆల్ ఫ్యాబ్రిక్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆల్ వెరైటీస్ వచ్చాయండి. ప్యూర్ కంచిపట్లో డిజైనర్ సారీస్, అలాగే నార్మల్ సారీస్ లోనే డిజైనర్ సారీస్ వచ్చాయి. పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు? ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి, ఓన్లీ 3500 కి మనం ఈ సారీ ఇస్తున్నాం. చాలా లైట్ వెయిట్ ఉంది డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000. ఇది వచ్చి మనకి మైత్రి సిల్క్ అండి, బాగుంటుందండి చక్కగా. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి మైత్రి సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఈ మైత్రి సిల్క్స్ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా డిజైనర్ గా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. పైన శారీ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంది కాబట్టి చక్కగా మనం షోల్డర్ పింక్ కలర్ బోర్డర్ అనేది బోర్డర్ మనం తీసుకున్నాం. బోర్డర్ తీసుకుంటూ శారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చాము, ఎందుకంటే మనం కింద వైపు బోర్డర్ అనేది చాలా డిజైనర్ గా మనం క్రియేట్ చేసాం. ఒక టిష్యూ కోటా తీసుకున్నాం అనమాట. ప్లెయిన్ టిష్యూ కోటా తీసుకుని ఒక బోర్డర్ లో మనం టిష్యూ కోటా బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ ఇస్తూ దానిపైన అంతా కూడా చక్కగా మనం ఒక పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో ఒక ఎల్లో కలర్ కూడా ఒక 3-4 కలర్ కాంబినేషన్స్ ఒక చక్కగా ఒక డిఫరెంట్ గా మనం ఒక పైతానీ బోర్డర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ కింద వైపు కూడా మనం రా సిల్క్ బోర్డర్ అనేది పింక్ కలర్ హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ చక్కగా మనం ఒక డిఫరెంట్ గా బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన కూడా మనం గోల్డ్ కలర్ ఒక చిన్న ప్యాచ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఆ బోర్డర్ మనకి శారీ అంతా కూడా వస్తుందండి, బాగుంటుంది. స్టెప్స్ పెట్టుకున్నప్పుడు పైన ఉంటుంది, కుచ్చులు పెట్టుకున్నప్పుడు కూడా కింద కూడా చాలా హైలైట్ గా మనకి శారీ అనేది వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇలాంటి డిజైనర్ పీసెస్ మన దగ్గర చాలా ఉంటాయండి విఘ్నేశ్వరాలో 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లిలో. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అనేది మన దగ్గర చాలా ఉంటుంది అనమాట. శారీకి పళ్ళు వచ్చేకాడికి మనం ఒక చిన్న పైపింగ్ లాగా పళ్ళు పింక్ కలర్ ఇచ్చాము. ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ అండి, చక్కగా మనం ఒక డిజైనర్ లాగా మనం బ్లౌజ్ హైలైట్ చేసాం. మనం బోర్డర్ లో టిష్యూ కోటా ఉంది కాబట్టి టిష్యూ కోటా మనం బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా చక్కగా ఒక ఫ్లవర్ అండ్ బాల్స్ డిజైన్స్ చాలా అందంగా మనం బ్లౌజ్ ని క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేస్తూ హ్యాండ్స్ కి వచ్చేకాడికి చిన్న బోర్డర్ పింక్ కలర్ తీసుకున్నాము. సారీ వచ్చేసి బ్లాక్ కి మనకి డిజైనర్ బోర్డర్ వచ్చింది కదా, ఇది టోటల్ గా మనకి బ్లౌజ్ పార్ట్ అన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1750 రూపాయలే పడుతుందండి. 1750 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ డిజైనర్ సారీస్ అండి, ఒక్కొక్క సారీ ఒక్కొక్క అందమైన కాంబినేషన్ చేంజ్ అవుతూ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి కోటా సిల్క్ అండి, చక్కగా మనం ప్రింటెడ్ కోటా సిల్క్ పైన అంతా కూడా చక్కగా మనం చాలా అందమైన ప్రింట్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి ఆఫ్ వైట్ కాబట్టి దానిపైన అంతా కూడా మనం ఒక బ్లాక్ కలర్ తో ఒక క్రీపర్ అనేది మనం చక్కగా హైలైట్ చేసామండి. క్రీపర్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చాం. ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ తో చాలా చిన్న చాలా క్యూట్ గా ఉన్న ఫ్లవర్స్ అంతా కూడా మనం చాలా అందంగా మనం హైలైట్ చేసాం. లీఫ్ వచ్చేకాడికి అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా లీఫ్స్ అనేది ప్రింట్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన బోర్డర్స్ వచ్చేకాడికి మ్యాంగోస్ తో మనం చక్కగా పింక్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ మనం బోర్డర్ అనేది పైన బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా మనకి హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా వస్తుంది. కింద వైపు బోర్డర్ అనేది మనం చక్కగా మనం చాలా అందంగా క్రియేట్ చేసుకున్నాం. పైన ఉన్నట్టుగానే సేమ్ చాక్లెట్ కలర్ అండ్ మ్యాంగోస్ తో మనం పింక్ కలర్ బోర్డర్ ఇస్తున్నాయి. దానిపైన అంతా కూడా ఒక డాల్స్ డిజైన్స్ మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. అంటే ఒక డిఫరెంట్ గా మనం డాల్స్ అనేది మనం హైలైట్ చేసాం. ఆ డాల్స్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్స్ తో మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నామని. వీటిలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే ఆ డాల్స్ ఈ బోర్డర్స్ అనేది కాంబినేషన్ చేంజ్ అవుతూ వస్తుంది అన్నమాట. కానీ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది, ప్రింటెడ్ మోడల్.
దీనికి బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నామండి. Okay, పింక్ borders కలర్ రా colour. సిల్క్ తీసుకుంటూ చాలా అందంగా ఒక సెల్ఫ్ వ్యూ తో మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ బ్లాక్ కలర్ పైన అంతా కూడా తీసుకున్నాం అనమాట. బ్లాక్ కలర్ ప్రింట్స్ అనేది టోటల్ సారీ అంతా మనకి ఇలా ఇలా ఉంటుంది. వస్తుందండి. దీంట్లో కలర్స్ ఉన్నాయన్నారు వీటిలో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. వీటిలోనే కాక ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ లో కూడా మన దగ్గర షాప్ వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా వెరైటీస్ చూడొచ్చు. శాంపిల్ కి కొన్ని మాత్రమే మన షోలో చూపిస్తామండి, హాఫ్ అన్ అవర్ టైమే కాబట్టి. ఇక్కడికి వచ్చినట్లయితే కనుక డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 750 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. టోటల్ సారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది. రీజనబుల్ అమౌంట్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది, ఓన్లీ 750 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి శారీ. సంపంగి కలర్ పైన అస్సాం కోటా మీద మనం డిఫరెంట్ గా మనం హైలైట్ చేసిన శారీ. Okay. అంటే మెటీరియల్ వచ్చేకాడికి మనకి కోటా, కలర్ వచ్చేకాడికి సంపంగి కలర్ తీసుకున్నాం, చాలా స్టైలిష్ గా. రేర్ వచ్చేకాడికి అవునండి రేర్ కలర్. దీనిపైన అంతా కూడా మనం ఒక ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం బుటీస్ అనేది ఒక ఫ్లవర్ బుటీస్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనం దగ్గరగానే మనం ఈ సంపంగి కలర్ పైన హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన బోర్డర్స్ వచ్చేకాడికి గ్రే కలర్ పైన మనం సంపంగి కలర్ తోనే ప్రింట్స్ అనేది మనం తీసుకుంటూ ఇచ్చాము. ప్రింటెడ్ బోర్డర్ కింద వైపు వచ్చేకాడికి ఆ గ్రే కలర్ ని మనం ఇక్కడ హైలైట్ చేసామండి. గ్రే కలర్ ని కొంచెం లెంతీగా మనం కింద వైపు బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఒక ట్రీ డిజైన్స్ లాగా ఒక లీఫ్ బంచ్ లాగా మనం అందంగా మనం హైలైట్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ ని ఇక్కడ యాడ్ చేసాం. అవునండి. ఇక్కడికి వచ్చేకాడికి క్రీపర్ అంతా కూడా మనం సంపంగి కలర్ హైలైట్ చేస్తాం. ఆ ఫ్లవర్స్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ అండ్ గ్రే కలర్ తో అవుట్ లైన్ తో మనం చక్కగా మనం బోర్డర్ మొత్తం కూడా పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం ఆ బంచెస్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పైన ఉన్నట్టుగానే మనకి ఆ సంపంగి కలర్ బోర్డర్ కూడా మనం ప్రింటెడ్ బోర్డర్ కూడా మనం కింద వైపు చక్కగా మనం తీసుకున్నాం. బాగుంటుంది శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి. అస్సాం కోట అన్నమాట. కలర్ఫుల్ గా కూడా ఇలాంటి అస్సాం కోటలో మన దగ్గర 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. పళ్ళు వచ్చేకాడికి చక్కగా మనం ప్రింటెడ్ పళ్ళుతో లైన్స్ తో మనం హైలైట్ చేస్తాం. 3 సైడ్స్ కామన్ గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి గ్రే కలర్ తో ఒక చిన్న ప్రింట్స్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. సంపంగి కలర్ తో ఒక చిన్న బుటీస్ లాగా ప్రింటెడ్ తీసుకున్నామండి బ్లౌజ్ కి. శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. దీంట్లో కలర్స్ ఉన్నాయి. దీంతో కూడా కలర్స్ అవైలబుల్ ఉందండి. ఓన్లీ మనకి 1050 రూపీస్ కే మనం ఈ శారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్. అంటే పెట్టుబడికి అయితే కనుక చాలా గ్రాండ్ గా రిచ్ గా కనిపిస్తాయండి ఈ టైప్ ఆఫ్ శారీస్. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి కూకట్పల్లి కానీ లేదు అంటే మనకి ఎర్రగడ్డ షోరూమ్స్, 2 షోరూమ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. అందమైన సారీస్, చాలా సారీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. ఇది వచ్చి మనకి జూట్ సిల్క్ అన్నమాట. చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం జూట్ సిల్క్ మనం హైలైట్ చేసామండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక జూట్ తో మనం జూట్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ బ్లూ కలర్ తో మనం లైన్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మనం ఆఫ్ వైట్ అండ్ జూట్ లైన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ లైన్స్ వైజ్ గా తీసుకున్నాం. పైన షోల్డర్ వచ్చేకాడికి అంతా కూడా మనం సపోటా కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం నామీ బ్లూ పైన అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేసాం. బిగ్ బోర్డర్ తీసుకున్నాం. ఇక్కడ కింద వైపు వచ్చే బోర్డర్ అంతా కూడా చాలా హైలైట్ ఉంటుందండి. ఇంకోటి వచ్చేకాడికి అంతా కూడా ఒక ఇకత్ ప్రింట్స్ ఒక ముగ్గు స్టైల్లో మనం అందంగా మనం నామీ బ్లూ పైన అంతా కూడా ఒక డైమండ్ స్టైల్లో మనం అందంగా మనం ఇకత్ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ అక్కడక్కడ ఆ డైమండ్ మిడిల్ అంతా కూడా మనం చక్కగా మనం పికాక్ గ్రీన్ కలర్ తో పికాక్ బ్లూ కలర్ తో మనం ఆ ఇకత్ డిజైన్స్ అనేది మనం ఇంకా హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. హైలైట్ చేస్తూ ఇస్తూ మళ్ళీ కూడా మనం సపోటా కలర్స్ తో చిన్న బోర్డర్ అండ్ నామీ బ్లూ కాంబినేషన్ తో బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా ఈ జూట్ సిల్క్ ని ఒక డిఫరెంట్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చాలా బాగుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనకి ఏ సీజన్ లో కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. దీంట్లో డిజైన్స్ ఉంటాయండి. వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి నామీ బ్లూ పైన అంతా కూడా ఒక లైన్ కాంట్రాస్ట్ బ్లూ పైన అంతా కూడా ఒక లైన్స్ వైజ్ గా మనం బ్లౌజ్ తీసుకున్నాం. ఒక డిఫరెంట్ గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కూడా, బాగుంటుంది. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి విఘ్నేశ్వర 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అవైలబుల్ ఉంది. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఓన్లీ 375 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, ఓన్లీ 375 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అలాగే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. మనకి 2 షోరూమ్స్ లో కూడా కూకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షోరూమ్స్ లో ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటే మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్చూడ ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.